ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే చాలా పెద్ద కథ అయింది. కానీ ఒక సినిమా గురించి చెప్తా. అత్తగారింటికి దారేదనో సినిమా, అత్తారింటికి దారేదనో సినిమా ఉంది. ఆ సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు. ఓ ఇంట్లో పని చేస్తుంటాడు. అనుకోకుండా అవకాశం వచ్చేదో దేశం పోయి సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత ఆయన కోరిక కలుగుతుంది. విపరీతమైన ఆస్తులు ఐశ్వర్యాలు రావడంతో అన్ని కోరికలు ఆయన కలిపి గ్లేడియేటర్ అని అంతర్జాతీయంగా విజయం పొందిన సినిమా తీసి ఉంటాడు. ఈయన రేడియేటర్ అని సినిమా తీస్తాడు. ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందని ఈయన భాస్కర్ అవార్డు అని పెడతాడు. అందులో హీరో ఆయనే, హీరోయిన్ ఆయనే, డైరెక్టర్ ఆయనే, మ్యూజిక్ ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, మొత్తం ఆయనే. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన్నే రేడియేటర్ సినిమా తీసుకుంటాడు. దానికి ఆయనే భాస్కర్ అవార్డు ఇచ్చుకుంటాడు. హీరో ఆయనకే, హీరోయిన్ ఆయనకే, డైరెక్టర్ ఆయనకే, ఉత్తమ నటుడు ఆయనకే, మొత్తం అవార్డులు ఆయనకే వస్తాయి. అట్లనే సేమ్ కేసీఆర్ కూడా అనుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆయన చిత్ర విచిత్రమైన కోరికలు కలిగి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిండు. కొంతకాలానికి ప్రజలు ఆ పార్టీకి వీఆర్ఎస్ ఇస్తారు. ఆయన ఏడికి ఓడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఫామ్ హౌజుల్నే ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫామ్ హౌజుల్నే ఉన్నాడు, ముఖ్యమంత్రి అయినాక ఫామ్ హౌజుల్నే ఉన్నాడు. రేపు ఇంకేదన్నా జాతీయ అధ్యక్షుడైనా ఫామ్ హౌజుల్నే ఉంటాడు. అంటే ఆయన ఉద్దేశంలో గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌజే ఊరు, గజ్వేల్ ఫామ్ హౌజే మండలము, అదే నియోజకవర్గము, అదే రాష్ట్రము, అదే దేశము, అదే ప్రపంచం. ఆ ప్రపంచానికి రారాజు ఆయన్ని. టీఆర్ఎస్ పెట్టి ఈ రాష్ట్రంలో పోటీ చేశాడు. బీఆర్ఎస్ పెట్టి ఏ రాష్ట్రంలో పోటీ చేస్తాడు? ఈయనే కదా పోటీ చేసేది. ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రంలో పోయి పార్టీని విస్తరిస్తే ఏం పేరు కావాలనేది చర్చ. ఇక ఆయన అతి తెలివితేటలు కాంగ్రెస్ లేదు అని. కాంగ్రెస్ లేదన్నప్పుడు ఎందుకు తాపత్రయపడుతుండు, ఎందుకు సంకనాకుతున్నాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటా అని, ఎందుకు కాళ్ళు పట్టుకుంటుండు కనిపించిన ఎలా? మాకు 750 మంది ఎమ్మెల్యేలు ఈ దేశంలో, ఆయనకున్నది 100. 100లో కూడా సగం మంది లంగలు. మాకు 53 మంది లోక్సభలో ఎంపీలు ఉన్నారు, 40-45 మంది రాజ్యసభలో 100 మంది ఎంపీలు ఉన్నారు. మాకు ఆయనకి ఎంతమంది ఉన్నారు? పట్టుమని 10 మంది లేరు. ఇక ఆయన కాంగ్రెస్ అయిపోయింది, ఈయన మొనగాడైన అని చెప్తున్నాడు. చెప్పేటోడు సిగ్గు లేకపోయినా ఇనటోన్ కన్నా కొంచెం ఉండాలి. అసలు ఇప్పుడు ఆయన ఏ ఊరిలో పోటీ చేస్తాడు బాస్? నువ్వు చెప్పు. టీఆర్ఎస్ అని పెట్టిండు. టీఆర్ఎస్ పార్టీ మీద దేశమంతా పోటీ చేయొచ్చు. నిషేధం ఉందా? మీకు 2004లో కేసీఆర్ కడప, నంద్యాల పార్లమెంట్లలో పోటీ చేసి తెలుసు కదా. నర్సింగ్ బాగా తెలిసి ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ మీద ఉత్తరప్రదేశ్లో చేయొచ్చు, మధ్యప్రదేశ్లో చేయొచ్చు, రాజస్థాన్లో చేయొచ్చు, యూనియన్ టెరిటరీలలో చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా చేయొచ్చు. టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ చేసి ఈడ పాకిస్తాన్లో చేస్తాడా, బంగ్లాదేశ్లో చేస్తాడు, ఈడ పోటీ చేస్తాడు. నేను అదే అంటున్నా, పోటీ చేయడానికి నియంత్రణ లేదు. అంటే ఈ దుకాణం దివాలా తీసింది కాబట్టి కొత్త పేరు పెడుతుండ, బ్రాండ్ మారుస్తుండా ఏంది? చీప్ లిక్కర్కు అంతకుముందు ఏవో ఉండే, ఇప్పుడు పేర్లు మార్చి పెద్ద పెద్ద పేర్లు మార్చి చీప్ లిక్కర్ బాటిల్ తెచ్చినట్టే ఉంది. ఆయన సారా చీప్ లిక్కర్ బాటిల్ మారుద్దామని చూస్తున్నాడా? నాకైతే అర్థం కాలే ఆయన ఏం చెప్పదలుచుకుండో, ఏం చేస్తుండో. కాబట్టి మీరు కేసీఆర్ గురించి మీరు అవగాహన చేసుకోవాలి. కేసీఆర్ పార్టీ గురించి మీకు ఒక అవగాహన రావాలంటే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం పాత్ర చూడండి. గ్లేడియేటర్ సినిమాని కాపీ కొట్టడానికి రేడియేటర్ సినిమా తీసిండు. ఖర్చులు పైసలు దండగా అని చెప్పి హీరో, హీరోయిన్, డైరెక్టర్ అన్ని పాత్రలు ఆయనే పోషించి గ్లేడియేటర్కి ఆస్కార్ వచ్చింది కాబట్టి దీనికి భాస్కర్ అవార్డు అని ఇచ్చిన. లాస్ట్కి ఆ సినిమాలో మాట చెప్తాడు, మంచి మాట, ఏడు నుంచి వచ్చినవో ఆడికే పోతావు నాయన అని. నేను కూడా కేసీఆర్కి అదే మాట వస్తున్నాను, ఏడు నుంచి వచ్చినవో గాడికే పోతావు నాయన, చింతమాడిక సీటరు, నీవు శివరాఖరికి మళ్ళీ పోయి చింతమాడికల్లనే నీ కాలం చెల్లిపోతుంది. ఇట్లాంటి ఆయన తిక్క మాటలను మీరు పట్టించుకోకండి. అంతకుముందు ఏదో ఫ్రంట్ అన్నాడు, తర్వాత టెంట్ అన్నాడు, తర్వాత జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతా అన్నాడు, ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా అన్నాడు. ఇట్లా ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకటి చెప్తుంటాడు. దాన్ని పెద్దగా మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు.
కేసీఆర్ కాలక్షేపం కోసం ఇట్లాంటి కథలు చెప్తుంటారు. కృష్ణానగర్ పోతిరంటే మీరు ఇట్లాంటి కథలు చెప్పేటోళ్ళు ఎంతమంది దొరుకుతారో తెలుసా? ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ముఖం చల్లక ఊరికి పోలేక ఇక్కడ కథలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు కృష్ణానగర్లో. సేమ్ కేసీఆర్ కూడా అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాడు, ముఖం చల్లకి ఇక్కడ కూర్చొని కథలు చెప్తుండు. కాబట్టి కేసీఆర్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదు. ఆయన్నే ఎన్టీఆర్ తిట్టిండు, ఇప్పుడు ఆ ఎన్టీఆర్ని ఎత్తుకొని తిరుగుతుండు. మన ఫ్రెండ్ అడుగుతుండే, అన్న అప్పుడు ఎన్టీఆర్ను మోసం చేయడానికే కేసీఆర్ గారు ఆయన కొడుకు పేరు తారక రామారావు అని పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు అది బాగా పూసుకోవాలంటే కేటీఆర్ ఏమన్నా ఆయన కొడుకు పేరు బాలకృష్ణ అని పెట్టుకుంటాడు అయిందని. అంటే తండ్రి కొడుకులు అంత మాసారోళ్ళు ఆయన అనుమానం నాకు కూడా వచ్చింది. ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ గారు కొడుకు పేరు తారక రామారావు అని పెట్టుకున్నాడు, ఆ తారక రామారావుని మోసం చేయడానికి. మరి కొడుకు పేరు తారక రామారావు పెట్టుకున్న తారక రామారావు మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి ఆయన కొడుకు పేరు ఏమైనా బాలకృష్ణ పేరు మార్చుకుంటాడేమో తెలియదు. వీళ్ళంతా మైల పక్కిరోళ్ళు కదా. కాబట్టి వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మాట్లాడే మాటల్ని కానీ కేసీఆర్ చెప్పే రాజకీయాలు కానీ చిత్తు కాగితంతో సమానము. ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్పిండు? 2018 ఎన్నికల కంటే ముందు ఇదే చెప్పిండు కదా. ఆ తర్వాత అదేంది ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు కదా, ఆ తర్వాత కూటమి కడతా అన్నాడు కదా, ఆ తర్వాత ఇగో ఢిల్లీకి పోతున్నాయి ఇక చూడురే నా ప్రతాపం అన్నాడు కదా. ఎన్నిసార్లు గాలి మాటలు చెప్పినోడు ఇంకోసారి గాలి మాటలు చెప్పడా? నిజ ఆయన దేశాలు అనవని శంకరగిరి మాన్యాలు అనవని ఆయన ఇంటికి పంపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇంకా ఆయన ఏడికి పోయి ఉంటాడు అనేది ఆయన ఇష్టం. గజ్వేల్లో ఉంటాడా, చింతమడకలు ఉంటాడా, శంకరగిరి మాన్యాలు పోతాడా, ఏడిపోతాడో. ఈడ ఆయన ఎక్స్పైరీ డేట్ మెడిసిన్ ఎంత గొప్ప ఔషధమైనా కాలం చెల్లుతుంది. కేసీఆర్ అనే ఔషధానికి కాలం చెల్లిపోయింది. ఆ ఔషధం వినియోగిస్తే రియాక్షన్ వస్తుంది, బొబ్బులు వస్తాయి, బెందులు వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి. ఎక్స్పైరీ డేట్ మెడిసిన్ వాడితే ఎట్లా రియాక్షన్స్ ఉంటాయో అట్లనే కేసీఆర్ అనే మెడిసిన్ కూడా ఎక్స్పైరీ డేట్ మెడిసిన్. కేసీఆర్ అనే మెడిసిన్ ఇంకా తెలంగాణలో పనిచేయదు. కాబట్టి ఇక్కడ కాలం చెల్లిపోయిన మెడిసిన్ ఇతర ప్రాంతాలలో లేబుల్ మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. నాకైతే విశ్వాసం లేదు. కేసీఆర్ను జాతీయ రాజకీయాలలో ఒక జోకర్ లాగా చూస్తున్నారు వాళ్ళు. జాతీయ స్థాయిలో చాలామంది ఈయనను కలిసి వచ్చిన వాళ్ళ కుటుంబాలను, ఈయనను కలిసి వచ్చిన వాళ్ళ నాయకులతో నేను ప్రత్యక్షంగా మాట్లాడినా, अरे छोड़ो यार वो जोकर है, जोकर से क्या लेना देना है, वो तेलंगाना के मुख्यमंत्री है ना, इसीलिए हम 5-10 मिनट बिठाया और चाय पिलाया అని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి మర్యాద కోసం కలిసినాము, ఛాయ్ ఇచ్చినాము అంతే తప్ప కేసీఆర్ను మేము ఎవరం సీరియస్గా తీసుకుంటలేం. మీరెందుకు సీరియస్గా తీసుకుంటారు? మీరు లోకల్గా ఉంటారు, మీకు ఆ మాత్రం అవగాహన లేదా కేసీఆర్ గురించి అని ఆయన కలిసి వచ్చిన ప్రతి నాయకుడు అన్నారు. ఇక ఈయన ఏడికి పోతాడు, ఏడో పోటీ చేస్తాడు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిండే అనుకుందాం. నెల్లూరులో ఇప్పుడు ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక ఉంది. పక్క రాష్ట్రంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన నియోజకవర్గం ఉప ఎన్నిక ఉంది. నిజంగానే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ గారికి అంత మక్కువ ఉంటే, పార్టీని విస్తరించాలనుకుంటే నెల్లూరు జిల్లాలో వచ్చిన ఉప ఎన్నికలలో కేసీఆర్ గారు పోటీ చేస్తాడా? పోటీ చేయడం ద్వారా పక్క రాష్ట్రంలో తన పార్టీని విస్తరించడానికి, జాతీయ స్థాయిలో ఎదగడానికి ఒక అవకాశం వచ్చింది. నేను సూటిగా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని అడుగుతున్నా, నెల్లూరు జిల్లాలో జరగబోయే ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, వీఆర్ఎస్ఆ ఏమన్నా పేరు పెట్టుకునేనా? కేసీఆర్ అక్కడ అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా? తెలుగు రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్పాలి. దీన్ని బట్టి కేసీఆర్ యొక్క చిత్తశుద్ధి ప్రజలకు అర్థమవుతుంది. నాకు అవగాహన ఉన్న వరకు రాష్ట్రపతి ఎన్నికలల్లో తన పాత్రను పెద్దది చేసి చూయించుకోవడానికి, లేని గొప్పతనాలను ఆపాదించుకోవడానికి సందట్లో సడేమియలాక
జాతీయ పార్టీ పెడతా అని చెప్పి ఒక చర్చకు తెరలేపడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చిల్లర మల్లర ప్రయత్నము. జాతీయ స్థాయిలో కేసీఆర్ను ఎవడూ సీరియస్గా పట్టించుకుంటలేరు. ఆయన్నే మాట్లాడుతున్నా నమస్తే తెలంగాణలో చూసినా అందరూ ఒత్తిడి చేసిరట. సార్ నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే మేము బాయిలో దుంకి చచ్చిపోతాం సార్ అని. ఎవరే అని చూస్తే ఎర్రబల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఇంకెవడో అట్లాంటి వాడే తలమాసిన వాళ్ళు. వీళ్ళు ఎవరు చెప్ప? ఆయన బంట్రోతులు కదా. ఆయన బంట్రోతులు వచ్చి నువ్వు బాగాలేవు, నీ ముఖం బాగాలేదు అని అంటారా? అది పెద్ద ఇంతింతలా అక్షరాలు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు, ఆయనను భంగపోతున్నారు, ఆయనను అడుక్కుంటారు, ఆయన ఇస్తూనే లేరు అని రాసిండు ఆ పత్రికలో. ఇక గట్లున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.